కొంచెం నీడలోకి పెడదామా? వాళ్ళు నీడలోకి నాన్న ఒకసారి మైక్ ఉందా? మైక్ నాన్న ఇందులో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూర్చున్న వాళ్ళల్లో నడుము వంగిపోయేవాళ్ళు, నడుము శక్తి లేని వాళ్ళు, అబ్బా అని డీలాగా పడిపోయేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? మరి నడుము వంగే ఉంది కదా, స్టిఫ్ గా పెట్టండి. బ్యాక్ స్టిఫ్ ఉండాలి ఎప్పుడు, అర్థమైందా? ఈ బ్యాక్ ఎంత స్టిఫ్ గా ఉంటే మనం అంత హెల్తీగా ఉన్నట్టు. బాగా అందరూ స్టిఫ్ గా పెట్టండి బ్యాక్. వెరీ గుడ్ అమ్మ, ఒకసారి అందరు చూడండి, చాలా స్టిఫ్. కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఇలా స్టిఫ్ గా ఉంచి ఇట్లా వెనక్కి, స్టిఫ్ గా ఉంచి వెనక్కి. నన్ను కూడా స్టిఫ్ చేయి, బ్యాక్ రైట్, స్టిఫ్ సిట్, స్టిఫ్ एक बैक पोजीशन बैठे ना, पूरा पीछे ऐसा। गुड, वेरी स्टार्ट। नहीं నువ్వు స్టిఫ్ ఏది, నడుము స్టిఫ్ ఉండాలి. రైట్, కళ్ళు మూసుకోండి నాన్న. ఒక్క టూన్ మళ్ళీ అటు తిరుగుతున్నారు. కళ్ళు మూసుకోండి అందరూ, స్టిఫ్ గా కూర్చొని. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. All of you close your eyes. Close your eyes. మీ ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ మీకు ఎవరు బాగా ఇష్టమో వాళ్ళని చూడండి ఒకసారి కళ్ళు మూసుకొని. మీకు బాగా ఇష్టమైన పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి. మ్యాట్లో 1/3 నిలబడాలి, చూసుకోండి. మ్యాట్లో 1/3 నిలబడాలి. చూడండి, స్టార్ట్ చేసేటప్పుడు లైన్ సరిగ్గా చూసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఎక్కువసేపు చూడలేకపోయారా మీరు? ఇష్టమైన వాళ్ళని కూడా 1 minute 2 minutes ఎక్కువసేపు చూడలేకపోతున్నారు. ట్రై చేయండి. బాగా ఇష్టమైన వాళ్ళని ఎంతసేపు చూడగలరో చూద్దాం. స్టార్ట్. थोड़ा आंखें बंद करो सर. कल मूసుకోండి అన్న, మూసుకొని స్టిఫ్ గా కూర్చోండి అందరూ. స్టిఫ్ బాడీ పోస్చర్ ఎలా ఉండాలి తెలుసా? ఓకే, స్టిఫ్ గా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. రైట్. Sparing